రెడ్డిగా ఏపీ 10వ తరగతి ఫలితాల్లో అయితే బాలికలు సత్తా చాటారు. ఈ రోజు రిలీజ్ అయిన ఫలితాల్లో బాలికలు 89.17% ఉత్తీర్ణత అయితే సాధించారు. ఇక బాలురు 84.32% ఉత్తీర్ణత అయితే సాధించారు. విజయవాడలో 10th ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 6.16 లక్షల మంది అయితే రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష రాయగా 5.34 లక్షల మంది ఉత్తీర్ణత సాధించినట్లుగా సురేష్ కుమార్ తెలిపారు. ఇక మొత్తం 86.69 ఉత్తీర్ణత శాతం నమోదైనట్లుగా వెల్లడించారు. అదేవిధంగా 11,645 పాఠశాలల నుంచి విద్యార్థులు పరీక్షలు రాయగా 2,803 పాఠశాలల్లో 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇక 17 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదని సురేష్ కుమార్ తెలిపారు. ఇక 10th ఫలితాల్లో 96.37%తో మన్యం జిల్లా మొదటి స్థానం సాధించింది. ఇక 62.47%తో కర్నూలు చివరి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మార్చి నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకైతే 10వ తరగతి పరీక్షలు జరిగాయి. ఇక మొత్తం 7 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 6.23 లక్షలు కాగా గత ఏడాది ఫెయిల్ అయిన విద్యార్థులు 1,00,000కు పైగా ఉన్నారు. మీరు కూడా చాలా మంది చూసి ఉంటారు. కొన్ని రోజుల క్రితం పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ గురించి గవర్నమెంట్ ఒక సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లాస్ట్ ఇయర్ లో ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. దేశంలో ఉన్న అందరి పిల్లలకి సంబంధించిన ఒక యునీక్ ఐడెంటిఫికేషన్ నంబర్, మనకు ఏదైతే మన పబ్లిక్ కోసం సిటిజన్ కోసం ఒక ఆధార్ నంబర్ ఏదైతే యునీక్ ఐడెంటిఫైయర్ గా ఉన్నాయో సేమ్ పద్ధతిలోనే స్టూడెంట్స్ కి సంబంధించి ఒక పర్మనెంట్ ఐడెంటిటీ నంబర్ ఉండాలి. ఈ నంబర్ ఉండే దేశంలో ఎక్కడ కూడా ఏ స్కూల్ నుంచి అయినా, స్కూల్ కానీ, కాలేజ్ కానీ, యూనివర్సిటీ కానీ 1వ తరగతిలో ఒక చైల్డ్ ఎన్రోల్ అయిన రోజు నుంచి అది ఆ చైల్డ్ గ్రాడ్యుయేట్ అయ్యే వరకు, గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, పిహెచ్డి కానీ ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క నంబర్ ద్వారా ఆ చైల్డ్ కి సంబంధించిన అన్ని వివరాలు, ఆ చైల్డ్ కి సంబంధించిన అన్ని స్టడీ సర్టిఫికెట్స్ కానీ, అన్ని అకాడమిక్ డీటెయిల్స్ మొత్తం కూడా ఆ డేటాబేస్ లో పొందుపరచడం జరుగుతుంది. సిమిలర్లీ ఫ్యూచర్ లో నాట్ ఓన్లీ ఫర్ ది అకాడమిక్ పర్పస్, ఎడ్యుకేషన్ పూర్తి అయిన తర్వాత ఉద్యోగాల కోసం కానీ, ఇంటర్వ్యూల కోసం కానీ, లేకపోతే అలాంటి ఏమైనా పర్పస్ కోసం వెళ్ళినా కూడా ఈ యొక్క పెన్ నంబర్ ద్వారానే ఆ చైల్డ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇండివిజువల్ గా ఒక చైల్డ్ కి సంబంధించిన మార్క్ లిస్ట్ కానీ, 10th సర్టిఫికెట్ కానీ, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ కానీ, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ, ఇలాంటి వివరాలు విడివిడిగా డిఫరెంట్ ఆఫీసర్స్ కు వెళ్లి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ యొక్క పర్మనెంట్ డేటాబేస్ ద్వారా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. మీరు కూడా చాలా మంది చూసి